దేవుడు నిబంధన ఎందుకు చేశాడంటే పైనున్న పరలోకానికి వెళ్ళడానికి, కిందున్న పాతాలని తప్పించుకోవడానికి దేవుడు నిబంధనను ఏర్పాటు చేశాడు. దేవుడారా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు తప్ప వేరే దేవుడు లేడు. ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, ఆయన రక్తం ద్వారా మనకు విమోచన, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు క్షమాపణ కలిగి ఉన్నది, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు పరలోక రాజ్యం అనుగ్రహించబడినది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పి ఎవరైతే తన హృదయంలో నమ్మి దేవునితో నిబంధన చేసుకుంటారో వారి జీవితాలలో సాతానుకు అధికారం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. పైగా పాతాళము కూడా వారికి తప్పిస్తుంది దేవుడారా. అందుకే నిబంధన ఏం చేస్తుందంటే నిన్ను పరలోక రాజ్యానికి చేర్చే రీతిగా దేవుడు నిబంధన చేశాడు. నిబంధనను బట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నిబంధన బట్టి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. నిబంధన బట్టి ఆయన శిరోమరణం పొందాడు. నిబంధనను బట్టి ఆయన రక్తం కార్చాడు. నిబంధనను బట్టి ఆయన సమాధి చేయబడ్డాడు. నిబంధనను బట్టి ఆయన 3 రోజులకు పునరుద్ధరణ తిరిగి లేచాడు. మనకి ఇచ్చిన నిబంధన బట్టి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకంలో నేడు సజీవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడారా, నిబంధన ఏం చేస్తుందంటే మనకు నిరీక్షణ కలుగ చేస్తున్నది. హల్లెలూయా.